పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకు దానిలో ఉంచెను. ప్రభునందు ప్రియులరా, దేవుడు నరుణ్ణి తన పోలిక చెప్పున తరు స్వరూపమందు తన స్వహస్తాలతో నిర్మించాడు. అలా తన స్వహస్తాలతో నిర్మించినటువంటి ఆ నరుణ్ణి దేవుడు ఎక్కడ ఉంచాడంటే, ఇదిగో ఏదోనో అనే ప్రాంతంలో ఒక తోట వేసి ఆ తోటలో నరుణ్ణి ఉంచాడు. ఉంచి నరునికి అప్పగించినటువంటి బాధ్యత ఏమిటో ఈ ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో మనకి చెప్పబడుతుంది. ప్రభునందు ప్రియులారా, గమనించండి. దేవుడు నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. అంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి దేవుడు అప్పగించినటువంటి పని ఏమిటంటే, ప్రభునందు ప్రియులరా గమనించాలి, ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును ఆదామును దేవుడు ఏదేను తోటలో ఉంచాడు అని మనకి వాక్యం చెబుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యాన్ని, ఈ ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చాలాసార్లు చదివే ఉంటాం. మన జీవితంలో చదివాం లేదండి? చాలాసార్లు చదివాం. కానీ ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఒక డౌట్ రావాలండి. మరి మీకు వచ్చిందో లేదో కానీ నేను ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకైతే ఒక డౌట్ వచ్చింది. ఏమిటంటే, ఒక్కసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును, గార్డింగ్. అసలుకి ఏదైనా తోటలోకి చొరబడేవారు ఎవరు? ఏదైనా తోటను దోచుకునేవారు ఎవరు? భూమి మీద ఉన్న నరులు ఎంతమంది అప్పటికే? ఈ ఇద్దరే. దేవుడు పరలోకమందు ఉన్నాడు. మరి ఏదైనా తోటను కాయవలసినటువంటి అవసరం ఏంటి? సేద్యపరచడానికి అంటే ఓకే. మరి ఏదైనా తోటను కాయవలసినటువంటి అవసరం ఏంటి? ప్రభునందు ప్రియులారా, ఎప్పుడన్నా ఆలోచించారా? జంతువులు వచ్చేసి పాడు చేసేస్తాయి అనడానికి ఏమీ లేదు. వేరే వారు వచ్చి ఆ తోటను నాశనం చేసేస్తారు అంటానికి ఏమీ లేదు. మరి ఎందుకు ఆదాము ఆ తోటను కాయవలసి వచ్చింది అనేదే మనం ఈరోజు ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, ఇదిగో నువ్వు మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును ఎటువంటి పరిస్థితుల్లో తినకూడదు. ఆ పండు తినదినమున మీరు నిశ్చయముగా ఏమవుతారు? చచ్చుదురు అనే ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు ఆదాముకి అపవాది అనేది ఈ లోకంలో ఒకటి ఉంది, అది ఈ పండును తినేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అని చెప్పుకుంటాడా లేదా? చెప్పాలండి.
ఆ? చెప్పే ఉంటాడా లేదా అంటే బహుశా దేవుడు చెప్పే ఉండొచ్చు. అంటే ఆదాముకు తెలుసా లేదా అపవాదు వచ్చి మనల్ని అంటే ఉన్న ఇద్దరిని ప్రేరేపించి పండు తినిపిస్తుంది అని ఆదాముకు తెలిసి ఉండవచ్చు. ప్రభునందు ప్రియులారా, మరి అలాగ తెలిసినటువంటి ఆదాము ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఏదైనా తోటను కాచుట్టుకో అంటే అర్థం ఏంటి? అపవాది వీళ్ళని ప్రేరేపించి పండు తినేటట్టు చెయ్యకుండా ఆదాము ఏం చెయ్యాలి? కాచుకోవాలి. మొదటిసారి చాలా బాగా కాచుకున్నాడు ఆదాము. మొదటిసారి చాలా బాగా కాచుకున్నాడు. అపవాది వేసినటువంటి ట్రాప్లో పడలేదు. రాయబడి ఉందా లేదా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ప్రభునందు ప్రియులారా, ఆదాము అపవాది చేత మోసపరచబడలేదంట. మోసపరచబడలేదంటే అపవాది అనేవాడు ఒకడున్నాడు. దేవుడు ఆజ్ఞను మన చేత ఉల్లంఘించేలాగా చేస్తాడు, పండు మన చేత తినిపిస్తాడుని ఆదాముకు తెలుసు. కాబట్టి ఆదాము మోసగింపబడలేదు. ఒకవేళ తెలియకపోతే ఏంటో పరిస్థితి? మరి ఆదాముకి ఖచ్చితంగా తెలుసు కాబట్టే ఆదాము ఏం చేశాడు? అపవాదిని ఎదుర్కొన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞని నేను శిరసా వహిస్తానని అపవాది చేత మోసగింపబడలేదు. ఆదాము మోసగింపబడలేదని తెలుసుకున్నటువంటి అపవాది ఆదాముని మోసగించాలని ఎవరి ద్వారా వచ్చింది? ఒక పని మనకి అవ్వడం లేదంటే ఒక వ్యక్తి ద్వారా, మన మాట ఆ వ్యక్తి వినడం లేదంటే మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తి ఎవరి మాట వింటారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? కొద్దిగా నా విషయం గురించి చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తామా లేదా? అలాగే ఆదాము పాపంలో పడడం లేదని అపవాది ఏం చేసిందంటే అవ్వని పాపంలో పడవేసి తద్వారా అవ్వ ద్వారా ఆదాముని పాపంలో పడవేయాలని అనుకుంది. వెంటనే అవ్వ దగ్గరికి వెళ్ళి ఏమంది? ఇది నిజమా? ఏంటి నిజము అంటే, దేవుడు ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలాలు దేన్నన్నా తినొద్దన్నాడంటే అవును నిజమే, తినొద్దన్నాడు. మంచి చెడ్డల వివేకం ఇచ్చేటువంటి పండ్ల తినొద్దని చెప్పాడు అని చెప్తే అపవాదం ఏం చేసిందండి? మీరు చావనే చావరు, మీరు తినుదినమున మీ కళ్ళు తెరవబడి ఎలాగైపోతారు? మీరు దేవతల వలె అయిపోతారు అని అనగానే అవ్వ ఏం చేసింది? ఆ పండ్లు తాను కొన్ని తిని కొన్ని ఆదాము చేత తినిపించింది. తద్వారా ఆదాము కూడా ఆజ్ఞని అతిక్రమించి అపరాధంలో పడిపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే స్త్రీ యొక్క బాధ్యత ఎవరిదండి? స్త్రీ యొక్క బాధ్యత ఎవరిది? స్త్రీ జన్మించిన దగ్గర నుంచి వివాహం అయ్యేంత వరకు స్త్రీ యొక్క బాధ్యత ఎవరిది? తండ్రిది, తల్లిదండ్రులది, ముఖ్యంగా తండ్రిది. తర్వాత వివాహం అయిన తర్వాత స్త్రీ యొక్క బాధ్యత ఎవరిది? భర్తదే. మరి ఆదాము ఎవరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి? ఎవరిని రక్షిస్తూ ఉండాలి? అపవాది బారి నుండి అవ్వని రక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆదాము ఒకసారి ఆల్రెడీ శోధించబడి అపవాదిని జయించాడు. మరి అపవాదిని జయించినటువంటి ఆదాము ఒకవేళ నా భార్యను కూడా శోధిస్తాదేమో అని ఆలోచించి ముందుగా జాగ్రత్త పడాలా లేదా? మరి అవ్వను శోధిస్తున్నప్పుడు ఆదాము ఎక్కడ?
అవ్వను శోధిస్తున్నప్పుడు అపవాది ఆదాము పక్కనే ఉంటే ఆ, అపవాది యొక్క ఎత్తు పారేదా? చెప్పలేండి. అంటే ఆ సమయంలో వీళ్ళిద్దరూ ఎడబాటుగా ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టే స్త్రీని చాలా ఈజీగా మోసగించింది. స్త్రీని చాలా ఈజీగా మోసగించింది. అంటే దేవుడు ఏదైతే ఉద్దేశంతో ఆదాముని ఏదేను తోటలో ఉంచాడో ఆ ఉద్దేశంలో ఆదాము ఫెయిల్ అయ్యాడా లేదా? తన్ను తాను రక్షించుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. కానీ తన బాధ్యతగా అప్పగించబడినటువంటి స్త్రీని రక్షించడంలో, అపవాది చేతిలో నుండి స్త్రీని రక్షించడంలో ఫెయిల్యూర్ అయ్యాడా లేదా? ఫెయిల్యూర్ అయ్యాడా లేదండి? ఆదాముకు అప్పగించబడినటువంటి బాధ్యత అంటే ఏదైనా తోటను సేద్యపరచుటకు దానిని కాచుట అనే బాధ్యత. దేని నుండి కాయాలి? పాడు చేయడానికి ఎవరో లేరు, అపవాది నుండే కాయాలి. అంటే ఆదాము మనకి మొట్టమొదటిగా ఎలా కనబడుతున్నాడు? ఎలా కనబడుతున్నాడండి? ఒక వ్యవసాయదారుడిగా కనబడుతున్నాడా లేదా? అంటే తోటను సేద్యపరిచి తోటను కాచేది ఎవరండి? తోటను సేద్యపరిచేవారు ఎవరు? తోటను కాచేవారు ఎవరు? వ్యవసాయదారులే కదా. అంటే ఆదాము ఒక వ్యవసాయదారుడు. మరి ఆదాముకు అప్పగించినటువంటి బాధ్యతే మనకు అప్పగించాడా? మనకి సపరేట్గా ఏదైనా బాధ్యత అప్పగించాడా? ప్రభునందు ప్రియులరా, ఆదాముకు అప్పగించబడినటువంటి బాధ్యతే మనకు అప్పగించాడా? సెపరేట్గా మనకి ఇంకా బాధ్యతలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే ఆదాముకి ఏదైతే బాధ్యత అప్పగించాడో మనకి కూడా అదే బాధ్యత అప్పగించాలి. అందుకే దేవుడు అదే బాధ్యతని అప్పగించాడు. మరి క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరంటే వ్యవసాయకులు. ఎవరండి? క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరు? వ్యవసాయకులు. వ్యవసాయం చేసేవారు. మనం సేద్యపరుస్తున్నామా? మనందరం క్రీస్తుని నమ్ముకున్నాం కదా, మరి మనం సేద్యపరుస్తున్నామా? మనం కాస్తున్నామా? మనం అసలు దేన్ని సేద్యపరచాలి, దేన్ని కాయాలి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, మనం అందరూ క్రీస్తుని నమ్ముకున్న వారందరూ కూడా వ్యవసాయకులే అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఏమని చెప్తున్నాడండి? క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయకులే అని చెప్తున్నాడు. లోకాసు వార్త 9వ అధ్యాయం. లోకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు ఇదిగో నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవ్వడును దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని వానితో చెప్పెను. అండి, నాగల్ని ఎవరు వాడతారండి? సైంటిస్టులు వాడతారా? సిపాయిలు వాడతారా? ఎవరు వాడతారు? రైతులే వాడతారు. రైతులు చేసేటువంటి పని ఏంటి? వ్యవసాయం. యేసుప్రభు వారు ఏమంటున్నారు? నా రాజ్యానికి పాత్రుడు కావాలంటే, ఒకడు నా రాజ్యానికి రావాలంటే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడకూడదు. అంటే క్రీస్తుని నమ్మిన విశ్వాసి ఎటువంటి వాడిగా ఉండాలంటే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసేవాడిగా ఉండకూడదు. నాగటి మీద చెయ్యి పెడుతున్నామంటే మనం ఎవరండి? వ్యవసాయదారులమే. మనం చేసేటువంటి వ్యవసాయం ఏంటి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమంది హృదయాలు ఎలా ఉన్నాయంటే బీడు బారిపోయాయి. పాపం వలన ఏమైనా బీడు బారిపోయి, అటువంటి బీడు బారిపోయేటటువంటి హృదయాలను మనం ఏం చేయాలి? ఇప్పుడు సేద్యపరచాలి. ఏం చేయాలండి? సేద్యపరచాలి. ఎలా సేద్యపరుస్తాం? ఏదైనా తోటకైతే ఒక నది 4 శాఖలుగా చీలిపోయి ఆ నీటితో ఏదైనా తోట సేద్యపరచబడింది.
మరి మనము ఏ నీటితో సేద్యపరచాలి? వాక్యం అనేటువంటి నీటితో సేద్యపరచాలి. ఎవరిని సేద్యపరచాలి? ఇదిగో బీడు బారిపోయినటువంటి హృదయాలు. ఎందుకు బీడు బారిపోయి? భూములు ఎందుకు బీడు బారిపోతాయండి? నీరు లేక బీడు బారిపోతాయి. మరి మనుషుల హృదయాలు ఎందుకు బీడు బారిపోతాయంటే వాక్యం అనే నీరు, వాక్యం అనే ఉదకము లేక మనుషుల హృదయాలు ఏమైపోతాయి? బీడు బారిపోతాయి. మరి అటువంటి బీడి బారిపోయినటువంటి మనుషుల యొక్క హృదయాలను సేద్యపరచాలంటే మనకి కావాల్సింది ఏంటంటే వాక్యం అనే నీరు. అంటే మనము ఎటువంటి వ్యవసాయదారులము? ఆత్మ సంబంధమైనటువంటి వ్యవసాయదారులము. మనం బీడు బారిపోయినటువంటి హృదయాలను ఏం చేయాలి? వాక్యముతో సేద్యపరచాలి. వాక్యం అనే నీటితో ఏం చేయాలి? సేద్యపరచాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. నెమ్మదిగా తీయండి, కంగారు ఏం లేదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. బుద్ధిమంతులు అంటండి ఎలా ప్రకాశిస్తారంట? ఆకాశ మండలంలో ఉన్నటువంటి జ్యోతులను అనుసరించి ప్రకాశిస్తారంట. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు చూడండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుదురు. అంటే నీతి మార్గము అంటే ఏంటండి? ఈ లోకంలో నరుని యొక్క నీతి, నరుని యొక్క నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలాగా ఉందంట. మరి నీతి అంటే ఏమిటంటే యేసు ప్రభువారే నీతి అయి ఉన్నారు. మన విశ్వాసమే ఆయన యందు మనకు ఉన్నటువంటి విశ్వాసమే ఏమై ఉంది? నీతి అయి ఉన్నది. నీతిశీరుడు మీలో ఉదయించును అని దైవ గ్రంథం చెప్తుంది. ఆ నీతిశీరుడు ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆ నీతిని అనుసరించి అంటే క్రీస్తుని అనుసరించులాగున అనేకులను ఎవరైతే తిప్పుతారో వారు ఎటువంటి వారని చెప్తున్నారు? ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రములాగా వారు ప్రకాశిస్తారు అని చెప్తున్నారు. అంటే క్రీస్తును విశ్వసించినటువంటి ప్రతి మనిషి యొక్క బాధ్యత ఏమిటి? నీతి అయి ఉన్నటువంటి క్రీస్తు వారి వైపు వారి హృదయాలని తిప్పేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందా లేదా? దేవుడు నిన్నొక నక్షత్రంగా, నన్నొక నక్షత్రంగా, మిమ్మల్ని ఒక నక్షత్రాలుగా చూడాలని ఆశపడుతున్నాడు. అంటే మనం చనిపోయి నక్షత్రాలు అయిపోతామని కాదు అర్థం. నక్షత్రం ఎంత ప్రకాశమానంగా ఉంటుందో మన జీవితాలు కూడా క్రీస్తులో అంత ప్రకాశమానంగా వెలిగింపబడాలని, వెలిగింపబడినటువంటి మనం అనేకులను వెలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మన వ్యవసాయం ఎటువంటి వ్యవసాయమో? బీడి బారిపోయేటువంటి హృదయాలను సేద్యపరిచేటువంటి వ్యవసాయము, అవినీతితో బతుకుతున్నటువంటి అనేకులను నీతి మార్గమైనటువంటి క్రీస్తు వైపు తిప్పేటువంటి వ్యవసాయమై ఉన్నది. అంటే సేద్యపరచడం అనేటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా? ఉందా లేదా? మరి నాగటి మీద చెయ్యి వేసాం. మనం క్రీస్తుని నమ్ముకున్నాం. నమ్మిన తర్వాత నేను నమ్ముకున్నటువంటి ఈ సత్య సువార్తను అనేకులకు ప్రకటిస్తాను అని ఒప్పందం చేసుకుంటున్నామా లేదా? ఎక్కడ చేసుకుంటున్నాం? ప్రభు బలలో. ప్రభు బలలో ఎటువంటి ఒప్పందం? ఆయన వచ్చే వరకు మనం ఏం చేస్తాం? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మరణాన్ని ప్రచురం చేసుకుంటున్నావు. అంటే ప్రతి వారము కూడా నువ్వు ఏం చేస్తున్నావు? జ్ఞాపకం చేసుకుని ఒప్పందము చేసుకుంటున్నావు. అంటే నాగటి మీద చెయ్యి వేస్తున్నావు. నువ్వు నాగటి మీద ఏం చేస్తున్నావు? ఆయన మరణ పునరుద్ధానం ప్రకటిస్తానని నాగటి మీద
చెయ్యి వేస్తున్నాం, మళ్ళీ ఏం చేస్తున్నాం, వెనక్కి తిరిగి చూస్తున్నాం. అటువంటి వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే సువార్త చెప్పడం అంటే ఏదో మైకులు పెట్టుకుని పెద్ద పెద్దగా చెప్పడం కాదు. మనకు తెలిసినటువంటి వార్త మన పొరుగు వారికి, మనకు తెలిసిన వారికి క్రీస్తును కూర్చున్న వార్త చెప్పడమే సువార్త. ప్రభునందు ప్రియులారా, మరి ఆలోచించారా? అంటే ప్రభు బలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయదారులే కాదా? నాగట మీద చెయ్యి వేసిన వారా కాదా? నాకు చదువు లేదండి, నేను చెప్పలేనంటే నువ్వు విన్నది, నువ్వు గ్రహించింది నీ స్థాయిలో ఉన్న వారికి అర్థమయ్యేలాగా నువ్వు చెప్పు. అంటే బలలో పాల్గొంటున్న మనము ఆయన వచ్చే వరకు ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాము. అదే అన్నారు యేసుప్రభు వారు, నాగటి మీద చెయ్యి వేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుకకు చూడకండి, అలా చూస్తే నా రాజ్యంలో మీరు ఉన్నట్టు కాదు అని చెప్తున్నారు. అంటే మనం అందరం కూడా ఎవరో వ్యవసాయదారులమే కదా, నాగటి మీద చెయ్యి వేసినటువంటి వ్యవసాయదారులు. మరి దున్నుతున్నామో వెనక తట్టు చూస్తున్నామో మనమే మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మరి ఆదాముకు సేద్యపరచడం అనే బాధ్యత అప్పగించాడు. సేద్యపరచడంతో పాటు కాపాడటం అనే బాధ్యత అప్పగించాడు. మరి ఎలా కాపాడుతాం? సేద్యపరచడం అయితే వాక్యంతో సేద్యపరచు. వాక్యం అనే నీరుతో బీడుబారిపోయినటువంటి హృదయాలు, పాపంతో ఉన్నటువంటి హృదయాల్ని సేద్యపరచు. మరి కాపాడడం అనే బాధ్యత కూడా మనకి ఉంది. మరి ఎలా కాపాడుతాం అంటే అదే వాక్యంతోనే కాపాడాలి. వాక్యము చెప్పడము ఒక వంతు అయితే, ఆ వాక్యము వారి హృదయములో చొప్పించడం కూడా మరొక పని అయి ఉంది. అర్థమైందండి ప్రభునందు ప్రియులరా? ఎందుకు వాక్యాన్ని హృదయంలో చొప్పించాలి అంటే, ఆ హృదయము పాపం చేయకుండా కాపాడేది ఏంటి? వాక్యమే. బీడిబారిపోయిన హృదయాన్ని సేద్యపరిచేది వాక్యమే. ఆ హృదయములో వాక్యం ఎప్పుడైతే ఉంటుందో, స్థిరస్థాయిగా ఉండిపోద్దో, అప్పుడు పాపము చెయ్యకుండా కాపాడేది ఏంటి? వాక్యమే. అంటే కొంతమంది వింటారండి, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. అటువంటి వారు సేద్యపరచబడతారు కానీ కాపాడబడరు. ఎందుకు? వాక్యము విన్నారు, ఆనందించారు, కానీ హృదయంలో ఉంచుకోలేదు. హృదయంలో ఉంచుకోకపోతే వాళ్ళు పాపం చేయడానికి ఏమవుతారు? ప్రేరేపించబడి పాపం చేస్తారు. అంటే సేద్యపరచడం, కాపాడటం అనే ఈ రెండు పనులు కూడా దేన్ని బట్టి చేయగలం అంటే వాక్యం బట్టే మనం చేయగలం. ప్రభునందు ప్రియులారా, మరి ఎంత బాధ్యత మనకి ఉందని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా ఆలోచించామండి? మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. మనం ఆత్మ సంబంధమైనటువంటి వ్యవసాయకులు. ఎలా కాపాడుతాం అంటే ప్రజల్ని, అంటే నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు వాక్యం ద్వారా సేద్యపరుస్తాము. ఎలా కాపాడుతాం అంటే వారి హృదయాల్లో వాక్యాన్ని చొప్పించి. ఏమండి, చాలామంది ఉంటారండి, వారు అంటారు, నేను ఎన్నో మెసేజ్లు ఉన్నాను కానీ ఒక ఆయన చెప్పాడండి, నా హృదయంలో నాటుకుపోయిందండి, అప్పటి నుంచి ఆ పాపాన్ని నేను విడిచిపెట్టేశాను. ఆ విధంగా వాక్యాన్ని బోధించాలంటారు. అప్పుడు వారు అపవాది నుంచి ఏమవుతారు? కాపాడబడతారు. 119వ సంకీర్తన 11వ వచనం. 119వ సంకీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. ఎందుకు ఉంచుకున్నాడు భక్తుడు ఇక్కడ? హృదయంలో వాక్యం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? పాపము చేయకుండా కాపాడేదే వాక్యము. బీడి బారిపోయినటువంటి హృదయాన్ని సేద్యపరిచేదే
వాక్యము. సేద్యపరచబడిన తర్వాత తోట అంతా బాగా పండిపోయింది చక్కగా. ఇప్పుడు ఏది దాడి చేస్తే తోట మీద? అనేక రకాలైనటువంటి జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మామూలుగా దాడి చేస్తాయా లేదా? అప్పుడు రైతు ఏం చేస్తాడు? నానా రకాలైనటువంటి ప్రయాసాలు పడతాడు, డబ్బాలతో కొడతా ఉంటాడు. ఈ మధ్యన ఏమొచ్చేసినాయి? ఒక రకమైనటువంటి వాయిస్ క్రియేట్ చేసేటువంటి మిషన్ లాంటివి వచ్చేసినాయి. అవి ఎవరో ఉన్నారు ఏదో అరుస్తున్నారనే అవి వెళ్ళిపోతున్నాయి. అంటే తోటను పండించడంతో పాటు కాయవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నదా లేదా? ఉన్నది. దేంతో కాస్తామంటే వాక్యముతోనే. ఆ వాక్యం హృదయములో చొచ్చుపోయేలాగా వాక్యాన్ని బోధించాలి. ఎలా బోధించాలండి? యేసుప్రభు వారు వాక్యం బోధిస్తుంటే ఒక స్త్రీ లేచి నిన్ను మోసిన గర్భము నువ్వు కూర్చున్న స్తనములు ధన్యములు అయినవి అంటే యేసుప్రభు వారు ఏమన్నారు? నిజమే, కానీ దేవుడు వాక్యం ఎవరికి వచ్చినో వారు, దేవుడు వాక్యాన్ని నేర్చుకుని దాన్ని అనుసరించేవారు మరి ధన్యులు అని చెప్పారు. అంటే ప్రతి దైవజనుడు కూడా వాక్యాన్ని విశ్వాసి యొక్క హృదయంలో చొచ్చుకుపోయేలాగా బోధించాలి. అప్పుడే వారు పాపం నుండి ఏమవుతారు? రక్షించబడతారు. వాక్యమే సిద్ధపరిచేది, వాక్యమే ఏం చేస్తుంది? కాపాడేది అని గ్రహించాలి. మరి ఈ బాధ్యత మన అందరి మీద ఉందా లేదండి? ఖచ్చితంగా ఉందని మనం గ్రహించాలి ప్రభునందు ప్రియులారా. అదే లూకాసు వార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అటు తర్వాత ప్రభు చూడండి, కోత విస్తారంగా ఉంది. చూడండి, కోత విస్తారంగా ఉందంట, కానీ పనివారు ఎలా ఉన్నారంట? మరి అనేక మందిని పనివారిని చూస్తున్నాం కదండి. ఇక్కడ కోత అంటే ఏంటి? రక్షించవలసినటువంటి ఆత్మలు ఎలా ఉన్నాయి? విస్తారంగా ఉన్నాయి. మరి రక్షించే వాక్యం చెప్పి రక్షించేవారు ఎలా ఉన్నారంట? మరి చాలామంది ఉన్నారు లోకంలో, చాలామంది ఉన్నారు. అంటే ఉన్నవారు అందరూ కూడా పనికొచ్చే పనివాళ్ళు కాదు, పనికి మాలిన పనివారు కూడా కొందరు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే పనివారు కొద్దిమందే అని అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, మరి వాక్యము చెబుతున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసి యొక్క హృదయంలో చొచ్చిపోయేలాగా చెప్తున్నాడంటే చెప్పడం లేదు ప్రభునందు ప్రియులారా. కథలు, కల్పన కథలు, వారి యొక్క సొంత డాబు, వీటినన్నిటినీ కూడా వాక్యంలో చొప్పిస్తున్నారు. అందువల్ల ఆ వాక్యం ఏమవుతుందంటే నిరర్ధకం అయిపోయి వారి హృదయాల్లో నిలవడం లేదు. వాక్యం అంటే హాస్యం అయిపోయింది. వాక్యంలో ఎక్కువ హాస్యం స్థాయి ఎక్కువైపోతుంది. వాక్యంలో తన గురించి తాను గొప్పగా చెప్పుకునేటువంటి ఇది ఎక్కువైపోతుంది. వాక్యంలో కథలు చెప్పేటువంటి, కల్పనా కథలు చెప్పేటువంటి స్థాయి రోజు రోజుకి ఏమవుతుందంటే పెరిగిపోతుంది. వాక్యం తక్కువైపోతుంది. ఈ కల్పనా కథలు, తన గురించి గొప్పలు, నెక్స్ట్ హాస్యం, ఇవి రోజు రోజుకి వాక్యంలో ఏమవుతున్నాయి? పెరిగిపోతుంది. అందుకే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే కోత విస్తారంగా ఉంది కానీ కోసేవారు తక్కువ మంది. అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించి వాక్యం చెప్పడం అంటే పూర్తిగా సత్యమైనదే చెప్పడం అని ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు ఏం చేయాలి? గమనించాలి. యేసుప్రభు వారు చెప్పారా లేదా? జాగ్రత్త పడుడి. దేనిని గురించి జాగ్రత్త పడమన్నారంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చాలా విషయాల గురించి మీరు జాగ్రత్త పడుడి అని చెప్పారు. మరి అందులో ఒక విషయం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. అంటే అబద్ధ బోధకులు కూడా ఉంటారా?
ఇప్పుడున్న బోధకుల్లో స్వచ్ఛమైన బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు అన్నారు కదా, కోత ఎంతో విస్తారంగా ఉన్నారు కానీ పనివారు ఏమయ్యారు? యేసుక్రీస్తు వారికి పనికి వచ్చే వారికి పనివారు తక్కువ మందే ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మనం ఏం చూస్తామంటే దైవజనుడి యొక్క ఆహార్యాన్నే చూస్తాం. ఆహార్యం అంటే పై రూపం. కానీ దేవుడు మనుషుల యొక్క పై రూపంలో లక్ష్య పెట్టేవాడు కాదు. హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు, హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు. పాస్టర్ గారు చక్కగా డ్రెస్ చేసుకుని, సూటు బూట్ వేసుకుని, టక్ చేసుకుని ఉంటే అతడు ఏది చెప్పినా ఏమవుతుంది? రైట్ అనుకుంటారు. నార్మల్గా ఉన్న చెప్తున్నటువంటి వ్యక్తుల మాట ఏమనుకుంటారు? ఈయన ఏదో చెప్తున్నాడు అనుకుంటారు. అంటే వాక్యం వినే విధానంలో జనులు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ఏంటి? ఏ పద్ధతిని అనుసరిస్తున్నారు? మనిషి యొక్క ఆహారాన్ని చూస్తున్నారు కానీ మనిషి యొక్క మాటని, మనిషి యొక్క చేష్టని చూడడం లేదు. అందుకే చెప్తున్నాడు, వారు గొర్రె చర్మం కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. ఏమండి, తోడేళ్ళు క్రూరమైనవా? తోడేళ్ళు క్రూరమైనవా? భూమి మీద ఎన్నో జంతువులు, క్రూరమైన జంతువులు ఉన్నాయండి. పులి కన్నా క్రూరమైందా తోడేలు? సింహం కన్నా క్రూరమైందా? ఎలుగుబంటి కన్నా క్రూరమైందా? ఆలోచిస్తే కాదు. కానీ దేవుడు తోడేలతో ఎందుకు పోల్చాడు? క్రూరమైన పులి ఎందుకు అనలేదు? క్రూరమైనటువంటి సింహం ఎందుకు అనలేదు? క్రూరమైనటువంటి ఎలుగుబంటి అని ఎందుకు అనలేదు? ఈ ప్రపంచంలో క్రూరమైనటువంటి జంతువు ఏంటో తెలుసా? ద్రోపు ఎలుగుబంటి, పోలార్ బీర్ అంటారు. వాడితో పోల్చలేదు. దేంతో పోల్చాడు? క్రూరమైనటువంటి తోడేలు. తోడేలు అంత క్రూరమైనటువంటి జంతువు కాకపోయినప్పుడు కూడా వేటాడే విధానంలో బహు క్రూరత్వాన్ని చూపిస్తుంది అంటండి. వేటాడే ఎర ఏదైతే ఉంటుందో దాన్ని హింసించి 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 దాన్ని చంపుదంట. అందుకే క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే అబద్ధ బోధకుల్ని దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు? వాళ్ళ వేట ఎలా ఉంటుంది? వాళ్ళ వేట కల్పనా కథలు, ఇప్పుడు చెప్పుడే మాటలు, హాస్యం, వారి యొక్క డంబం, ఇవన్నీ కలిపి చెబుతారు. అందుకే దేవుడు అటువంటి వారిని ఎవరితో పోలుస్తున్నాడు? క్రూరమైనటువంటి తోడేళ్లతో పోలుస్తున్నాడు. మరి సత్యవాక్ని ఉన్నట్టు బోధించేవారు తక్కువ మందే ఉన్నారు. అదే దేవుడి యొక్క వ్యధ, దేవుడి యొక్క బాధ. కోతెంతో విస్తారంగా ఉంది అని చెప్తున్నాడు. మరి ప్రతి విశ్వాసి మీద వ్యవసాయం చేయవలసినట్టు బాధ్యత ఉందా లేదా? తన పరిధిలో ఉందా లేదా? మరి ప్రతి విశ్వాసి కూడా కదిలి ఈ వ్యవసాయంలో మేము కూడా వ్యవసాయదారులు అని గ్రహించి ఆ వ్యవసాయాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి వ్యవసాయాన్ని చేస్తేనే క్రీస్తు రెండో రాకడ ఏమవుతుంది? జరుగుతుంది. నువ్వు విశ్వాసిగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి వ్యవసాయం చేయకపోతే క్రీస్తు రాక ఎవరి వల్ల ఆలస్యం అవుతుంది? నీ వల్లే ఆలస్యం అవుతుంది. మరి ఆత్మ సంబంధమైనటువంటి వ్యవసాయం చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి? నిత్య జీవం వస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి వ్యవసాయం చేసిన తర్వాత వారిలో మనం ఏం ఆశించాలి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు భౌతికంగా వ్యవసాయదారుడు వ్యవసాయం చేసిన తర్వాత దేన్ని ఆశిస్తాడు? పంటనే ఆశిస్తాడు, ఫలితాన్ని ఆశిస్తాడు. మరి ఆత్మ సంబంధంగా వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఏమి ఆశించాలంటే ఆత్మ ఫలాల్ని ఆశించాలి. ఆత్మ ఫలాలు ఎన్నండి? అదే ఎన్ని? ఆత్మ ఫలాలు ఎన్ని ఉన్నాయి?
కలితే 5:22 అండి. కౌంట్ చేసి చెప్పండి, పర్వాలేదు. ఆ? 9, 10? కరెక్ట్గా చూడండి. 9 ఉన్నాయి. అంటే ఇటువంటి ఆత్మ ఫలాల్ని మనం ఏం చెయ్యాలి? ఆశించాలి. మరి ఎవరిలోన్నా కనపడుతున్నాయండి? ఏంటి ఆత్మఫలాలు? ఇలాగా ఇవి మనుషుల్లో, విశ్వాసుల్లో ఎప్పుడు కనపడ్డాయో అప్పుడే వ్యవసాయం చక్కగా జరిగినట్టు అండి. ఆత్మ ఫలములా, ఆత్మ ఫలమా? ఆత్మ ఫలములనే చెప్పేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా ఏమని చెప్పేస్తున్నారు? ఆత్మ ఫలములు అని చెప్పేస్తున్నారు. అత్యంత అవసరమైనటువంటి ఈ వాక్యాన్ని కూడా సరిగ్గా ఏం చేయటలేదు, ధ్యానించడం లేదు. నేను ఆత్మ ఫలములు ఎన్ని అంటే మీరు 10 అని ఒకరు చెప్పారు, 9 ఒకరు చెప్పారు. అంటే లెక్కెట్టండి అంటే మళ్ళీ ఏం చెప్పారు? 9 అని చెప్పారు. అక్కడ ఆత్మఫలం అంటే ఒకటే. మీరు ఏం చెప్పాలి? ఆత్మఫలములు ఇన్ని అంటే ఆత్మఫలములు కాదండి, ఆత్మఫలము ఒకటే అని చెప్పాలి. ఇవన్నీ కూడా ఏంటి? ఆత్మ యందు ఫలించిన వాడిలో కనపడవలసినటువంటి లక్షణాలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆదాముకి ఏదైతే బాధ్యత అప్పగించాడో అదే బాధ్యత ఈ లోకములో ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మలను వ్యవసాయం ద్వారా సేద్యపరిచి కాపాడేటువంటి బాధ్యత మనకే అప్పగింది. క్రీస్తు వారు కూడా అదే బాధ్యతలో ఉన్నారా లేదా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? నా తండ్రి పని తుదముట్టించుటే నాకు ఆహారమై ఉన్నది. ఇంకా ఒక్క అడుగు ముందుకేసి ఏం చెప్పారంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని. ఆయన తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. పరమ తండ్రి అయినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎవరైనా వ్యవసాయకుడు, ప్రధాన వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడు దేని సేద్యపరుస్తున్నాడు? ఇదిగో బండబారిపోయినటువంటి, బీడు బారిపోయినటువంటి మనుషుల హృదయాల్ని సేద్యపరుస్తున్నాడు. ఎలాగా? క్రీస్తు అనే వాక్యం ద్వారా. వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం కదండి. ఆ క్రీస్తు అనే వాక్యాన్ని ప్రపంచంలోకి పంపించి ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా సేద్యపరుస్తున్నాడు. సేద్యపరుస్తున్నప్పుడు ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఏ ఫలాన్ని? ఆత్మ ఫలాన్ని. మరి కనపడుతున్నాయా మనుషుల్లో? కనపడడం లేదు. అందుకే ద్రాక్ష తోటలో వేసినటువంటి అంజూరపు మొక్కను ఏం చేస్తానన్నాడు? తీసేస్తారు. ప్రభువారు ఏం చేశారు? విజ్ఞాపన చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే మన పక్షాన విజ్ఞాపన చేసేవారు ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకంలో తండ్రి దగ్గర ఉండి వీడికి ఇంకా టైం ఇవ్వు ప్రభు, ఇంకా టైం ఇవ్వు ప్రభు అని రిక్వెస్ట్ చేసి ఆయన వాక్యాన్ని మరింత విస్తృతంగా మనకి వినిపిస్తున్నారు. ఆయన విజ్ఞాపనే లేకపోతే మనం ఎప్పుడో కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క కోపానికి నశించిపోయేవారు. కానీ ఎన్నాళ్ళు చూస్తారండి ఒక వ్యవసాయదారుడు మొక్కలు వేసే ఫలించకపోతే? భౌతికంగా చెప్పండి. ఆయన ఇష్టం, ఉంచుతాడు, లేకపోతే తీసేస్తాడు. కానీ క్రీస్తుని బట్టి మన యందు దేవుడు ఏం చేస్తున్నాడు? సహిస్తున్నాడు. మనము ఫలించాలి. అనేకులను ఫలభరితులుగా చేయవలసినటువంటి వ్యవసాయదారులం, ఆత్మ సంబంధమైనటువంటి వ్యవసాయదారులం అని మనం గుర్తించినప్పుడే అనేకమైనటువంటి ఆత్మలు ఏమవుతాయి? రక్షించబడతాయి. లేకపోతే రక్షించబడవు. వాక్యం ప్రకటించబడుతుంది, కానీ పనికి వచ్చేటువంటి వాక్యం ప్రకటించబడదు. తద్వారా ఏమవుతుంది? క్రీస్తు రెండో రాకడ ఏమవుతుంది? ఆలస్యం. ఎవ్వరు కూడా, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా ఉండడమే ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఆయన రాకడ ఆలస్యం. అందుకే క్రీస్తు రాకడకు నువ్వు నేనే కారణం అని మనం
గుర్తెరగాలి. ఎందుకంటే మనం చేయవలసినటువంటి వ్యవసాయాన్ని మనం చెయ్యడం లేదు. ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి వ్యవసాయాన్ని చేయడం లేదు కాబట్టి క్రీస్తు యొక్క రెండో రాకడ ఏమవుతుంది? ఆలస్యం అవుతుందని గ్రహించాలి. అంటే ఆదాముకి ఏదైతే బాధ్యత అప్పగించాడో కడపటి ఆదాముకు కూడా అదే బాధ్యత అప్పగించాడు. విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు కూడా అదే బాధ్యత అప్పగించడానికి గుర్తెరిగి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ కూడా మనము కూడా దేవుడు వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసే వారిలాగా మనం అందరూ కూడా ఆత్మీయతలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ప్రయత్నం ఈ రోజు నుంచి అయినా చేయండి. అటువంటి ప్రయత్నంలో దేవుడు తన సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.